హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనమే మనకున్న చక్కటి పరిష్కార మార్గమని చెప్పారు. వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికత శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో 100 ఏళ్ల అవసరాలను అంచనా వేసుకుని అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి ముందు రోజు రాత్రి నగరంలో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపై అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. హైదరాబాద్లో గురువారం రాత్రి ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పరిస్థితి ఏర్పడింది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 3-4 నెలల వర్షం మొత్తం ఒకే రోజున కుమ్మరించడంతో ఇబ్బందులు వచ్చాయనే అంశం చర్చకు వచ్చింది. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతుందని ప్రస్తావించారు. హైదరాబాద్లో గురువారం రాత్రి కేవలం 4 గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, జీహెచ్ఎంసీ పరిధిలో 16% అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపారు. ఎంత వర్షం పడినా నగరంలో ఎక్కడా నీరు నిలబడకుండా, వరద నీటితో ముంపునకు గురవకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా పకడ్బందీగా విధానాన్ని అమలు చేయాలన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్లో 55 సెంటీమీటర్ల పొడవున మూసీని పునరుద్ధరించడం ద్వారా పరివాహక ప్రాంతాల్లో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉంటాయని చెప్పారు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే నగరంలో ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని అధికారులు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న విచారణ తర్వాత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు నిరూపించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు ఇస్తా అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేటీఆర్ను ఉద్దేశిస్తూ బండి సంజయ్ ట్విట్టర్ టిల్లు, నువ్వు చేసిన అక్రమాలను మర్చిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు. లీగల్ నోటీసులు వెనుక దాక్కుంటూ మాట్లాడే నీలో ధైర్యం లేదని, గతంలో కూడా ఇదే ప్రయత్నం చేసి విఫలమయ్యావని సంజయ్ విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద 2,500 డబ్బు ఇస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం మహిళలు దారుణంగా కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటేనే వస్తుందని పద్ధతులు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకుని పోస్టాఫీస్ ముందు మహిళలు బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట చేసుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వాసవి స్కూల్ యాజమాన్యంపై ఓ విద్యార్థిని పేరెంట్ గొడవకు దిగాడు. తమ పిల్లలు టైంకి స్కూల్కు వెళ్తున్నా గౌడ్స్ హాజరు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న విద్యార్థులపై శ్రద్ధ చూపించడం లేదని పేరెంట్ శ్రీనివాస్ ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా లేదని ఆరోపిస్తూ విద్యాధికారిని వినతి పత్రం అందజేశారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేనిచో పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని పేరెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి విద్యా సంస్థలపై సంబంధిత అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రూఫ్ తోటి అడుగుతారు కాబట్టి మీ ప్రూఫ్స్ కూడా నా దగ్గర అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ అథారిటీస్ వాళ్ళంతా ఓపెన్ గా చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ అంటే మీరు ఏమైనా యాక్షన్ తీస్తారా, లేకపోతే మీ వరకు ఇప్పటి వరకు ఆ మాట రాలేదా? ఇప్పుడు మీలాగే ఇట్లా డైరెక్ట్ వచ్చి మీరు ఇట్లా అడిగి ఇట్లా వీడియో తీసి డైరెక్ట్ గా సార్ అది ఇంకెట్లా రమ్మంటారు? అప్లికేషన్ ఇచ్చి ఇస్తున్నారు, అడిగితే ఇస్తాం. అది ఏ కాడ ఉంటది. లేపి మీరు ఫీజు గురించి వాళ్ళని మాట్లాడి వాళ్ళందరి ముందర పిల్లల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ చేసి మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయాలని అంటే మీకు హాల్ టికెట్ ఇవ్వము అని చెప్పేసి పిల్లల్ని అందరి ముందు మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇది ఈరోజు మీరు చిన్న విషయం అని ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాను. ఇది చిన్న విషయం అస్సలు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి పేరెంట్కి చెప్తున్నాను. ఈరోజు కూడా మీకు చెప్తున్నాను, ప్రతి పేరెంట్ని పిల్లాన్ని మెల్లగా తీసుకెళ్ళి మీ స్కూల్లో ఏమి ఇబ్బందులు అవుతున్నారని మీరు ఎప్పుడైనా ఒకసారి అడిగి చూడండి. అయితే అప్పుడు మీ స్కూల్లో మీ పిల్లాడు పడే బాధ మీకు తెలుస్తుంది. మీరు బుక్స్ అమ్మట్లేదని అన్నారు, నేను అంటే బుక్స్ మేము అమ్మట్లేదని అన్నారు. దానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పేరెంట్ వచ్చి మరి వాళ్ళు ఏడగొన్నారో మరి వాళ్ళే రేపు మీకు అడుగుతారు. ఎవరు అడుగుతారో రేపు మీకు అందరు వచ్చి అడుగుతారు. మీరు బయట కొన్నారా, మరి మీరు ఇస్తే కొన్నారా, అది రేపు పేరెంట్స్ అడుగుతారు. నాకు అది ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడుతున్నానే అని బుక్స్ గురించి, అది మా పాపకు అయింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నారు. సో అది అసలు కాదు, ఆ విషయం కాదు. ఇది అందరి విషయం మీద నేను మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారి అమ్మాయికి పాఠశాలలో వాసవి పాఠశాలలో వాళ్ళ ఇబ్బంది పెట్టి ఆలస్యంగా వచ్చినందుకు ఇబ్బంది పెట్టిందని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన వాస్తవాలు తెలుసుకొని మా గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ డిఓ గారికి మేము నివేదికని అందజేయడం జరుగుతుంది. పాఠశాలలో ఎలాంటి ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు పాఠశాలలో అమ్మడానికి వీలు లేదు. అలాంటివి జరిగితే సీజ్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారి అమ్మాయికి కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వటం లేదు? సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి? నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది? ప్రతిపక్ష నేతలకు ఎందుకు బెదిరిస్తున్నారు? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా? చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా ఇంతకు ముందే బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. Not here are 5 questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists?
Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो, प्रजातंत्र जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ। Here are 5 తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు మధ్య హిందీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసం సొంతంగా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ఆవిష్కరించారు. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి కౌంటర్గా స్టాలిన్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టబోతున్నారు. ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్ ఉపయోగించడం వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటుందని వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. E20 ఇంధనం వాహనాల్లో సమస్యకు కారణమైందని ఒక్క ఉదాహరణ ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం గురించి కొంతమంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెండు కూడా ఇథనాల్ పెట్రోల్కు మద్దతుగా ప్రకటనలు జారీ చేశాయని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఎలా వ్యవహరించాలనే అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని సలహాలు ఇస్తానన్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ తనకు అత్యంత సన్నిహితులని పేర్కొంటూ ఈ విషయంలో తాను సహాయపడగలనని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న భారత జర్నలిస్టుల బృందంతో మాట్లాడుతూ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను భారత్తో పర్యటించాలని ఆశిస్తున్నట్లు కూడా నెతన్యాహు తన మనసులోని మాటను బయటపెట్టారు.